ప్రతి ఒక్కరూ రహదారిపై భద్రత పాటించాలి అని ఇల్లందు న్యాయస్థానం న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రారెడ్డి తెలిపారు. ఇల్లందులో నిర్వహించిన న్యాయ సేవా సదస్సులో ఆటో డ్రైవర్లు వాహనదారులకు ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు సూచనలు చేశారు. చాలా మంది ఎడమవైపు నుండి వాహనాలు ఓవర్టేక్ చేయడం, హెల్మెట్ ధరించడం ఏదో భారంగా భావిస్తూ ధరించకపోవడం జరుగుతుందన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి చిన్నపిల్లలను పెద్దలను తీసుకువెళ్లొద్దు అని నేనే స్వయంగా అధికంగా పిల్లలను తీసుకువెళ్తున్న ఆటోలను చూడడం జరిగిందన్నారు. కారులో డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్ ధరించాలి అని, ఒకసారి తానే స్వయంగా సీటు బెల్ట్ ధరించడం వలన పెద్ద ప్రమాదం నుండి బయటపడడం జరిగింది అని న్యాయమూర్తి తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ని సీటు బెల్ట్ పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ రూల్స్ ని పోలీస్ సిబ్బందికి సీటు బెల్ట్ ని క్లాస్ కొట్టండి అబ్బా. సీనియర్ ఆటో డ్రైవర్ యాక్చువల్ చేయొద్దని చెప్పి సన్మానం చేస్తున్నాం. అందరికి ధన్యవాదాలు. అలాగే సీనియర్ డ్రైవరు ధనుంజయ గారు పక్క జరగండి. అలాగే ఇలా సీఏ గారిని పెన్యల్సి కోరుతా. అలాగే గురు మహేష్ గారు సీనియర్ ఆటో డ్రైవరు. అలాగే ఇల్లందు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గారి చేతుల మీదుగా పెన్యల్సి కోరుతూ ఆవిస్తున్నాను. అలాగే సంస్థ చైర్మన్ గారి చేతుల మీదుగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి నావిగా కలం చేసిన ఇల్లం సీఏ గారిని చాలా సత్కరించగా ఇల్లందు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గారు అలాగే జనసేన కార్తిక్ గారు ధన్యవాదాలండి. అలాగే ఆఫీసరు కార్తిక్ గారు పట్టుకోండి. ఈరోజు ఈ న్యాయ విఘ్న సదస్సు గారికి ఇల్లందు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ దేవరపల్లి కీర్తి గారికి ఇక్కడ పాల్గొన్న పోలీస్ సిబ్బందికి హాజరైన ఆటో డ్రైవర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ న్యాయ విఘ్న సదస్సును ఇంతో తీసుకున్నా. నమస్కారం. నేను చూస్తూ ఉంటాను రోడ్ మీద, నేను వెళ్ళేది చాలా తక్కువ, కానీ చూస్తూ ఉంటాను ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తారు, వన్ వే క్రాస్ చేసుకుంటూ వస్తారు. హెల్మెట్స్ అనేవి పెట్టుకోవడం అనేది అది ఏంటో మరి, పెట్టుకుంటే అదేదో పెద్ద శిరోభారంగా భావిస్తూ ఉంటారు. ప్లస్ కార్లో వెళ్తూ ఉంటే సీట్ బెల్ట్స్ వేసుకోరు, డ్రైవర్ వేసుకోవాలి, వెనక పక్కన కూర్చున్న వాళ్ళు వేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల నేను ఒక యాక్సిడెంట్ నుంచి సేవ్ అయ్యి ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నాను. నిజం చెప్తున్నాను. సీట్ బెల్ట్ యొక్క యూజ్ ఏంటో నాకు ఆ రోజు బాగా తెలిసింది. ఒక యాక్సిడెంట్ జరిగితే సీట్ బెల్ట్ మిమ్మల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మీరు కదలరు ఆ ప్లేస్లో నుంచి. ప్లస్ అదేవిధంగా హెల్మెట్స్, ఖచ్చితంగా హెల్మెట్స్ ధరించండి. మీరే కాదు, మీ వెనకాల పిలియన్ రైడర్ కూడా హెల్మెట్స్ ధరించాలి. నేను చూస్తూ ఉంటాను పోలీస్ వాళ్ళు ప్రతిసారి ఆటో వాళ్ళు కానీ బైక్ వాళ్ళకి కానీ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటున్నారు అని చెప్పి కేసెస్ తీసుకొస్తున్నారు. పాపం వాళ్ళు ఎంత ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తారు, ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తారు, ఎంత ఫైన్ వేస్తే ఫైన్ వేసి కట్టుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళలో చేంజ్ అనేది రావట్లేదు. చేంజ్ రావాలండి. మీ యొక్క హెల్త్ని మీరే కాపాడుకోవాలి, మీ యొక్క ప్రాణాన్ని మీరే కాపాడుకోవాలి. కంపారిటివ్గా ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కేసెస్ ఇల్లందులో కొంచెం తగ్గినాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2015 to 2021 వరకు చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్ కేసెసే ఉంటాయి మా కోర్టు నిండా, మొత్తం 304A కేసెసే. ఎందుకు అనంటే ఎవరికి వాళ్ళ మీద ఒక జాగ్రత్త లేకపోవడం. ఈవెన్ ఆటో వాళ్ళు వీళ్ళు కూడా మిమ్మల్ని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని ఎంతమందిని పడితే అంతమందిని తీసుకెళ్ళకండి.
మీకు మేబీ అది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయి ఉండొచ్చు, డబ్బులు వస్తాయి అని చెప్పి తీసుకెళ్తూ ఉండొచ్చు. కానీ చిన్నపిల్లల ప్రాణాలు మీ చేతిలో పెట్టి పంపిస్తున్నారు ఆ పేరెంట్స్. మీ యొక్క కెపాసిటీని మించి, పరిమితిని మించి ఆటోలో పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళకండి. మహా అయితే 2 ట్రిప్పులు ఎక్స్ట్రా వేయండి, 1 గంట ముందు వెళ్ళండి, వెళ్ళి ఒక పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయండి. అంతేగాని ఎక్కువ 10-20 ఒక ఆటోలో చిన్న చిన్న పిల్లల్ని నేనే చూసాను కళ్ళారా. ఈ కారేపల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు 10-20 మంది పిల్లలు, ఎల్కేజీ పిల్లల్ని ఒక ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్నాడు. కనీసం వాళ్ళకి గాలి కూడా ఆడట్లేదు అనమాట. ఆ చిన్నపిల్లలకి ఏం తెలుసు, పేరెంట్స్ పంపిస్తున్నారు, ఎక్కొస్తున్నారు. మీకు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆ చిన్న పిల్లల్ని చూస్తే మీ ఇంట్లో పిల్లలే గుర్తొస్తారు కదా, వాళ్ళు కూడా మీ పిల్లలే అనుకోండి. ఒక 2 ట్రిప్పులు ఎక్స్ట్రా వేయండి. పరిమితిని మించి పిల్లల్ని తీసుకెళ్ళవద్దు, పిల్లల్నే కాదు పెద్దలను కూడా ఎక్కించుకోవద్దు. అదేవిధంగా ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు. మీతో పాటు మీ రోడ్డు మీద ఎదురొచ్చే వాళ్ళ యొక్క ప్రాణాల యొక్క బాధ్యత కూడా మీదే. సో కాబట్టి రోడ్ రూల్స్ అన్ని విరివిగా పాటించండి, మీ ప్రాణాలని సేవ్ చేసుకోండి. రోడ్ క్రాస్ చేస్తున్న వాళ్ళని కూడా దయచేసి అబ్జర్వ్ చేసుకుంటూ మీ యొక్క వెహికల్స్ని తీసుకువెళ్ళండి. రోడ్ క్రాస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే జీబ్రా లైన్స్ మీద క్రాస్ చేయండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ ముఖ్యంగా ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్, చెప్పాలి అనిపించి నేను చెప్పాను. అందరూ రోడ్ రూల్స్ పాటిస్తారు అని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.